వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడిగారండి, సార్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని. సో దీనికి నా సొల్యూషన్ ఏంటంటే, ఒక కార్మికుడు ఒక స్వచ్ఛమైన బంగారాన్ని ఒక పరిపూర్ణమైన ఆకృతిలో తీసుకురావడానికి అదే బంగారాన్ని కరగతీస్తాడు, అదే బంగారాన్ని కాలుస్తాడు, అదే బంగారాన్ని నలగొట్టి దాన్ని ఒక పరిపూర్ణమైన ఆకృతిలో తీసుకొస్తాడు. అలాగే లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మనలో దాగి ఉన్న అన్ని శక్తుల్ని బయటకి తీయాలి. ఎట్ ది సేమ్ టైం నీ దగ్గర అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక ఆయుధం ఉండాలి. ఆయుధం పేరే పేషెన్సీ. లైఫ్లో సక్సెస్ అవ్వాలి, కెరియర్లో సక్సెస్ అవ్వాలి, అందరం సక్సెస్ అవ్వాలి. సీ యూ సూన్. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని ప్రజెంటేషన్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ అన్నీ తెలుసు కూడా దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. వివేకానంద ఏమంటున్నాడంటే, కాంతి ఎక్కడుందయా అంటే కాంతి ఎక్కడా లేదు, అది మన ఆత్మవిశ్వాసంలో ఉంది. అలాగే అది ఎప్పుడు బయలుపడుతుందంటే గురువుల సమక్షంలో బయటపడుతుందంట. అజ్ఞానము అనే అంధకారం నుండి విజ్ఞానము అనే వెలుగులోకి తీసుకొచ్చే శక్తి ఒక గురువుకు మాత్రమే ఉంది. కాబట్టి కనీసం మీ ప్రజెంటేషన్స్ గురువుల సమక్షంలో ఇచ్చినట్లయితే డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ తెలిసిన నాలెడ్జ్ని మనం షేర్ చేసుకోవడం అనేది తప్పు కాదు. అండ్ దాన్ని ప్రజెంటేషన్ చేస్తే మీ యొక్క విధానం, మీ ఇజం అనేది జనాలు తెలుస్తుంది. థ్యాంక్ యూ. స్టూడెంట్స్ ఏంటంటే ఒక గోల్ని సెట్ చేసుకుంటారు అద్భుతంగా, అండ్ చాలా వరకు ట్రై చేస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ అనుకున్న రిజల్ట్ రాకపోతేప్పటికీ కంప్లీట్గా డైవర్ట్ అయిపోయి పక్కన పెట్టేస్తారు. మనకి ఎప్పుడైనా సరే విజయం రాలేదు అంటే 100% కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అవుతుంది. దాని మూలంగా విజయాన్ని సంబంధించిన తీరాన్ని తాకలేకపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో. మనకి విజయం రాలేదు కదా అని చెప్పి బాధపడకు మిత్రమా. విజయం అనేది రావాలి అంటే మనం దాన్ని ట్రై చేస్తూనే ఉండాలి. విజయం కోసం ట్రై చేస్తూనే ఉండాలి. సక్సెస్ రాకపోయినా ట్రై చేయడంలో మాత్రం ఫెయిల్యూర్ కాకూడదు. ఒక రోజున అదే సక్సెస్ నీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సక్సెస్ అవ్వాలి, మీరు సక్సెస్ అవ్వాలి, నేను సక్సెస్ అవ్వాలి. సిఎస్. వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడిగారండి, సార్ నేను లైఫ్లో చాలా బాగా కష్టపడ్డాను, ఎంతో హార్డ్ వర్క్ చేశాను, కానీ సక్సెస్ అనేది నా నుదుటి మీద లేదు, నన్ను ఏం చేయమంటారు అని. దీనికి నా సొల్యూషన్ ఏంటంటే, ఎస్, మీరు 100% బాగా కష్టపడ్డారు, ఎంతో బాగా కష్టపడ్డారు, కానీ మీరు ఇష్టంతో ఆ పని చేయలేదండి. ఎప్పుడైతే మీరు ఇష్టంతో ఆ పని చేశారో అది కష్టం అని అనిపించదు మీకు. 100% కష్టం అనేది అనిపించదు. అండ్ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఒక సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళా రేపు ఎలా అయితే ఉదయిస్తాడో అదేవిధంగా కష్టపడిన వ్యక్తి ఇష్టంతో చేసే పని ఏదైతే ఉంటుందో అది 100% సక్సెస్ అవుతుంది. అటువంటి డౌటే లేదు, అందులో ఎటువంటి డౌటే లేదు. గుర్తుంది కదా, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. సీ యూ సూన్. ఎప్పటిలాగే ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. చాని ఎస్కే ఇన్స్టిట్యూషన్ నుంచి మీ అందరికీ కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024. ఈ కొటేషన్ గత 10 years అంటే నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తానే వస్తున్నాను. ఎప్పుడు ప్రజెంటేషన్ జరిగినా చెప్తానే ఉన్నాను. పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ ప్రజెంట్. గతంలో జరిగిన దాన్ని ఇగ్నోర్ చేయి, గతంలో జరిగిన చేదు అనుభవాలని ఇప్పుడే మర్చిపో, ఇంకా దాని గురించి ఆలోచించొద్దు. అండ్ ఫ్యూచర్లో జరిగే మిస్టరీ గురించి ఇప్పటి నుంచే శోధించకు. ప్రజెంట్లో ఏం జరుగుతుందో దాని మీద మాత్రమే ఫోకస్ అయ్యి, అలాగే కొత్త ఉత్సాహంతో, కొత్త ఆశలతో, కొత్త ఫ్రెండ్స్తో,
కొత్తగా మళ్ళా లైఫ్ స్టార్ట్ చేద్దాం. సక్సెస్ అవ్వాలి, మీరు సక్సెస్ అవ్వాలి, అందరూ సక్సెస్ అవ్వాలి, అందులో నేను ఉండాలి. సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్.